హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబి ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబి. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే పండు ఏమిటంటే, ఈ పండును తింటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఫ్రూట్స్ తింటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది అంటే ఖచ్చితంగా మెరుగుపడుతుంది ఫ్రెండ్స్. ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వి గో. సపోటా ఒక సతత హరితమైన చెట్టు. ఇది ఉష్ణమండలాల ప్రాంతాల్లో పెరుగుతుంది. భారత ఉపఖండము, మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను పండ్ల కోసం పెంచుతారు. ఈ కాయలు చెట్టు మీద ఉన్నప్పుడు పండవు, కోసిన తర్వాత పండుతాయి. సపోటాకు చాలా పేర్లు ఉన్నాయి. మన భారతదేశంలో చిక్కు లేదా సపోటా అంటారు. బెంగాల్లో సఫోడా, దక్షిణాసియాలో చీకో అని, ఫిలిప్పీన్స్లలో కూడా చీకో అని, ఇండోనేషియాలో సావో అని, మలేషియాలో చీకు అని అంటారు. శ్రీలంకలో రతామి అని, థాయిలాండ్, కంబోడియాలో లూముత్ అని, క్యూబా వంటి చోట్ల నిపిరో అని అంటారు. మన రాష్ట్రంలోని సపోటా కొనుగోలుదారులు పాల రకాన్ని బాగా ఇష్టపడతారు. మహారాష్ట్రలో కాలిపత్తి రకాన్ని, కర్ణాటకలో క్రికెట్ బాల్ రకాన్ని ఇష్టంగా తింటారు. పాల రకం సపోటా దిగుమతి ఎక్కువ, కానీ పలచని తోలుతో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి, నిలువలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. క్రికెట్ బాల్ రకం సపోటా పండు గుండ్రంగా ఉండి పెద్దవిగా ఉంటాయి. కాలిపత్తి రకం పండ్లు తోలు మందంగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి, నిల్వలకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే ఈ రకం సపోటా దిగుమతి తక్కువ. ఇవే కాక ద్వారపుడి, కీర్తి, భర్తీ, పీకేఎం1, DHS12 రకాలు కూడా అనువైనవే. వీటిలో DHS రకాలు హైబ్రిడ్ రకాలు. సపోటా పండు గుజ్జులో అధికంగా లభించే పీచు పై పొట్టులో ఉండే కెరోటిన్లో మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు సపోటాలను వాడుకోవచ్చు. సపోటా పండ్లలో మాంసాకృతులు, కెరోటిన్లు, నియాసిన్, పిండి పదార్థాలు, ఇనుము, విటమిన్ సి, కొవ్వు, పీచు, థియామిన్, కాల్షియం, రెబోఫెలిన్, శక్తి, ఫ్లక్టోజ్, షుగర్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు పాలిఫెనాలిక్ అనే శక్తివంతమైన యాంటాక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీపారాసిటిక్ సుగుణాలు కలిగి ఉంటాయి. ఇవి హాని చేసే సూక్ష్మజీవులను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి. ఇక పోషకాల విషయానికి వస్తే, విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ని తొలగిస్తుంది. తాజా పండ్లలో ఉండే పొటాషియం, రాగి, ఇనుము లాంటి పోషకాలు ప్రొలేట్, నియాసిన్, ప్యాంథోమెనిక్ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు సపోటా పండ్లను తినిపించాలి. ఆరోగ్యంతో పాటు బరువు కూడా పెరుగుతారు. తక్కువ బరువు ఉన్నవారు సపోటా పండ్లను అవసరమైన మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. గర్భిణీలు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు సపోటాలను మితంగా తీసుకుంటే రక్తహీనత క్రమబద్ధీకరణ అవుతుంది. బాలింతలు ఈ పండును తీసుకుంటే పిల్లలకు పాలు పుష్కలంగా వృద్ధి చెందుతాయి. పండు బాగుంది కదా అని అతిగా తింటే అజీర్ణంతో పాటు పొట్ట ఉబ్బరం కూడా వస్తుంది, జాగ్రత్త. ఇకపోతే గుండె జబ్బులతో బాధపడేవారు మాత్రం రోజుకు ఒక పండును మించి తినకూడదు. ఒబిసిటీ, షుగర్తో బాధపడేవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. సపోటా తినడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. తాజా పండ్లను తీసుకోవడం వల్ల విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, సిలు చర్మానికి కొత్త నిగారింపునిస్తాయి. అలాగే సపోటా గింజలను మెత్తగా నూరి ముద్దలా చేసి దీనికి కొంచెం ఆముదము నూనె కలిపి తలకు రుద్దుకోవాలి. మరుసటి రోజు తలస్నానం చేస్తే వెంట్రుకలు మృదువుగా మారుతాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. సపోటా పళ్ళలో తేనె కలుపుకొని తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గి రతి సామర్థ్యం పెరుగుతుందంటున్నారు వైద్యులు. 170 గ్రాముల సపోటా పండులో ఉండే పోషక విలువలు ఇలా: శక్తి 141, నీరు 132.60 గ్రాములు, పిండి పదార్థం వచ్చేసి 33.93 గ్రాములు, మాంసాకృతులు 0.75 గ్రాములు, పీచు పదార్థం 9.01 గ్రాములు, మొత్తం కొవ్వులు 1.87 గ్రాములు, శాచురేటెడ్ ఫ్యాట్ 0.33 గ్రాములు, ఖనిజ లవణాలు అంటే మినరల్స్ కాల్షియం 35.70 మిల్లీగ్రాములు, ఐరన్ 1.36 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 20.40 మిల్లీగ్రాములు, భాస్వరం 20.40 మిల్లీగ్రాములు, పొటాషియం 328.10 మిల్లీగ్రాములు, సోడియం 20.40 మిల్లీగ్రాములు, జింక్ 0.17 మిల్లీగ్రాములు, కాపర్ 0.15 మిల్లీగ్రాములు, విటమిన్లు
విటమిన్ ఏ 102.00 IU, రెబోఫలిన్ 0.03 mg, నియాసిన్ 0.34 మిల్లీగ్రాములు, ప్యాంథోనిక్ యాసిడ్ 0.43 మిల్లీగ్రాములు, విటమిన్ B6 0.06 మిల్లీగ్రాములు, ఫోలిక్ యాసిడ్ 23.80 mcg, సైనకోబాలమిన్ 0.00 mcg, విటమిన్ సి 24.99 మిల్లీగ్రాములు, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, ఐసోలోసిన్ 0.03 గ్రాములు, లూసిన్ 0.04 గ్రాములు, లైసిన్ 0.07 గ్రాములు, మెథిమిన్ 0.07 గ్రాములు, ఫినల్ ఆలమిన్ 0.02 గ్రాములు, థియోసిన్ 0.02 గ్రాములు, ట్రిప్టోఫిన్ 0.01 గ్రాములు, వాలిన్ 0.03 గ్రాములు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది చర్మ సౌందర్యాన్ని పెంపొందించే పండు. సో ఎవరైనా చర్మ సౌందర్యం పెంపొందించుకోవాలనుకుంటే ఈ పండును వాడండి. రోజుకి వచ్చేసి 1 లేదా 2, ఎక్కువగా అయితే వాడొద్దండి. అది కూడా నా వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.